అంగన్వాడీ సిస్టర్స్ మరియు తెలంగాణలోని అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈరోజు అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, మీకు మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. ఇక వివరాలకు వెళ్తే త్వరలో తెలంగాణలో 14,000 అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టు భర్తీకి అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక్కడ చూస్తే అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తామంటూ మంత్రి సీతక్క అయితే ఇక్కడ కీలక ప్రకటన అయితే చేశారు. మరి అంగన్వాడీ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి నిరుద్యోగ మహిళలందరూ కూడా మరి అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల కోసం ప్రతి జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇక దీని మీద మరి ఈ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో అయితే స్టే ఉంది. ఆ స్టేను తొలగించేలా చర్యలు అయితే ప్రారంభించాలని చెప్పేసి మంత్రి సీతక్క అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇందులో భాగంగానే మరి న్యాయశాఖ సెక్రటరీ మరియు పిఏఆర్సీ చైర్మన్తో కూడా ఐసీడీఎస్ మంత్రి సీతక్క అయితే సమావేశమయ్యారు. ఇక అంగన్వాడీ పోస్టుల భర్తీ వేగవంతం, సుప్రీంకోర్టు స్టే తొలగింపుపై ప్రభుత్వం దృష్టి, 10 రోజుల్లో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమం అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. త్వరలో రాష్ట్రంలో ఉన్న 14,000 నుంచి 15,000 వరకు ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం స్పీడప్ అయితే చేసింది. నియామకాలకు ప్రధాన ఆటంకంగా ఉన్న సుప్రీంకోర్టు స్టేను తొలగించేందుకు, వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం మంత్రి సీతక్క న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డిని, రిటైర్డ్ ఐఏఎస్ పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్తో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల నియామకాల్లో ఎదురవుతున్న న్యాయచిక్కులపై చర్చించి వాటిని అధిగమించే దిశగా వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా కూడా పాల్గొన్నారు. ఇక త్వరగా చర్యలు చేపట్టాలంటూ మంత్రి సీతక్క అయితే 10 రోజులే టైం ఇచ్చింది. అధికారులకైతే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విధంగా అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తే అంగన్వాడీ సేవలు బలోపేతం అయ్యే అవకాశం ఉందని చెప్పి మంత్రి అయితే పేర్కొన్నారు. ఇక స్టే కారణంగా ఈ ఆలస్యం అవుతుందని చెప్పేసి ఈ స్టేకి పరిష్కారం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్, హెల్పర్ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో రిజర్వేషన్లు 50% అయితే దాటిపోయాయి. దీంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై చర్చించిన మంత్రి స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లా సెక్రటరీ పాపిరెడ్డికి సూచించారు. అధికారులు ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సమర్పించారు. ఆ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులు ప్రభుత్వ సర్వీస్ కిందకు రాకపోవడం వల్ల 50% రిజర్వేషన్ పరిమితి వర్తించదని, ఏపీలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఇది మరి ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఫాలో అవుతున్నాయి, మనం ఏం చేస్తే మరి పోస్టులు త్వరగా భర్తీ చేసే అవకాశం ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ మహిళలు చాలామంది అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఉన్న టీచర్లు ఆయాలు కూడా ఇతర అంగన్వాడీ కేంద్రాల ఇన్ఛార్జి బాధ్యతలతో, పనిఒత్తిడితో సతమతమవుతున్నారు. కాబట్టి వెంటనే అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీని స్పీడప్ చేయాలి. మరి అంగన్వాడీ ప్రస్తుతం ఆయాలుగా పనిచేస్తున్న వారికి టీచర్లకు సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా, సిడిపిఓలుగా ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ని ముందుకు తీసుకుపోవాలి. ఇక ఈ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి ప్రమోషన్ల విషయంలో కూడా ఏజ్ లిమిట్ని అయితే తీసేయాలి. ఇక సీనియారిటీ ప్రకారం అందరికీ న్యాయబద్ధంగా ప్రమోషన్లు అయితే ఇవ్వాలి. ఇక అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కూడా కనీస వేతనం అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలకు ఆధునిక సౌకర్యాలు, బడ్జెట్లో నిధులు కేటాయించడం ద్వారా అంగన్వాడీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే మరి ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలకు మంచి ప్రీ స్కూల్, మంచి న్యూట్రిషన్ అందే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఐసీడీఎస్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అయితే అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం ఇక్కడ ఈ విధంగా సమీక్ష నిర్వహించడం, ఖచ్చితంగా 10-15 రోజులకు ఒకసారి అంగన్వాడీల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్. మరి ఇందులో భాగంగానే అంగన్వాడీ టీచర్ల, ఆయా సమస్యల పట్ల కూడా మంత్రి గారు దృష్టి సారిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు మీకు ఎలా సెలెక్ట్ కావాలో, ఎలా అప్లై చేసుకోవాలో అనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.